అయోధ్య రామాలయ కానుకలన్నీ భద్రంగా ఉన్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ట్రస్ట్ ఆధీనంలో 32 కేజీలకు పైగా బంగారం, 1500 కేజీలకు పైగా వెండి ఉన్నట్లు అయోధ్య రామాలయ ట్రస్ట్ చెబుతోంది. అయోధ్య రామాలయ కానుకలన్నీ భద్రంగా ఉన్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ట్రస్ట్ ఆధీనంలో 32 కేజీలకు పైగా బంగారం, 1500 కేజీలకు పైగా వెండి ఉన్నట్లు అయోధ్య రామాలయ ట్రస్ట్ చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కానుకలకు సంబంధించి భద్రంగా ఉన్నాయంటూ ట్రస్ట్ చెబుతా ఉంది కదా, అప్డేట్స్ ఏంటి? అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం, వస్తువుల మాయంపై చెలరేగినటువంటి వివాదాల నేపథ్యంలో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్గిరి ఈ రోజు అత్యంత కీలకమైనటువంటి వివరణ ఇచ్చారు. భక్తులు సమర్పించినటువంటి ప్రతి ఒక్క కానుక భద్రంగా ఉందని స్పష్టం చేస్తూ ట్రస్ట్ వద్ద ఉన్నటువంటి బంగారం, వెండి లెక్కలను కూడా అధికారికంగా వెల్లడించారు. భక్తులు సమర్పించిన మొత్తం 2926 విలువైన వస్తువులు సురక్షితంగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రికార్డులు కూడా పక్కాగా ఉన్నాయంటూ ట్రస్ట్ తెలిపింది. ఇక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లను కొట్టిపారేస్తూ ఏవైతే మాయమయ్యాయని ప్రచారం జరుగుతున్నటువంటి బంగారు రామచరిత్ మానస్, వజ్రాల నెక్లెస్, అదేవిధంగా వెండి చరణ్ పాదుకులు, వెండి కాక పురుషుండి కళాఖండాన్ని కూడా మీడియా సమక్షంలో ప్రదర్శించారు. మొత్తం 32.259 కేజీల బంగారం, అదేవిధంగా 1518 కిలోల వెండి వస్తువులను కూడా ప్రదర్శించారు. అయితే ప్రతి కానుక కూడా దాత వివరాలు, తేదీతో సహా ఇన్వెంటరీ రికార్డు ఉంది. స్వతంత్ర చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ప్రతి ఏటా కూడా వీటికి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందని ట్రస్ట్ తెలిపింది. అయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నటువంటి అయోధ్య మందిర విరాళాలపైన ఆరోపణలు రావడం ట్రస్ట్ కు పెద్ద మచ్చగా మారిందని చెప్పొచ్చు. నగదు దుర్వినియోగానికి సంబంధించి ఇప్పటికే సిట్ 8 మందిని అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ విలువైనటువంటి బంగారు, వెండి వస్తువులైనా సురక్షితంగా ఉన్నాయని మీడియాకి స్వయంగా చూపించడం ద్వారా భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ట్రస్ట్ ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. మరోపక్క నవీన్ మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి చంపత్ రాయ్, అదేవిధంగా సిఇఓ ఆయన రాజీనామా చేయటం, మిగతా వారు కొత్తగా ప్రొఫెషనల్ సిఇఓని నియమించాలని ట్రస్ట్ నిర్ణయించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం మతపరమైన సంప్రదాయ బోర్డులా కాకుండా కార్పొరేట్ తరహాలో పారదర్శకత, ఆర్థిక పరిపాలనా వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని నిన్న జరిగినటువంటి ట్రస్ట్ సమావేశంలో కూడా గుర్తించారు. ఆరోపణలు ఉన్నవారు కేవలం నిందలు వేయకుండా ఏదైతే సిట్కు ఆధారాలు ఇవ్వాలని కూడా ట్రెజరర్ కోరటం ద్వారా చట్టపరంగా తాము క్లీన్ గా ఉన్నామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సిట్ దర్యాప్తుకు పూర్తిగా సహకారం అందిస్తాం, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కూడా శిక్ష పడుతుందని చెప్పడం ద్వారా ఇటు ప్రభుత్వం, అటు ట్రస్ట్ ఈ విషయంలో కఠినంగా ఉన్నాయనే సంకేతాన్ని మరోమారు ఈ రోజు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.